గిరిజన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. బి. శ్రీను నాయక్. చిలకలూరిపేట. గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్న వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్ అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీకాకుళం శృంగవరపు కోటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న మొదటి సంవత్సరం బాలికను చదువు చెబుతానని తల్లిదండ్రులకు నమ్మబలికి బాలికపై విశాఖలో వెంకటరమణ అత్యాచారం చేశారని, ఈ విషయం సామాన్య ప్రజలను సైతం కంటతడి పెట్టిస్తుందన్నారు. గిరిజన సమాఖ్య నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పోలీసులు వెంకటరమణకు ఉరిశిక్ష పడే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సమాఖ్య పట్టణ కన్వీనర్ బి. రాంబాబు నాయక్ పాల్గొన్నారు. చేయాలని చెప్పేసి మేము గిరిజన సమాఖ్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చదువు చెప్తానని చెప్పి నమ్మబలికితే కన్న తల్లిదండ్రులు నమ్మించి పంపితే ఆ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా గిరిజన సమైక్య నుంచి ప్రత్యేకమైన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ బాలి కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. శ్రీకాకుళంలోని శృంగారపు కోట నందు ఉన్నటువంటి గిరిజన బాలికకి చదువు చెప్తానని చెప్పేసి అదే ప్రాంతానికి చెందినటువంటి ఇంజనీరింగ్ చదువుతున్న వెంకటరమణ అనే వ్యక్తి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బాలికపై అత్యాచారం చేసి ఆ తరువాత వాళ్ళ కన్న తల్లిదండ్రులకి అప్పగించి ఈ నేరం నేనే చేశాను, అవసరమైతే డబ్బులు ఇస్తానని చెప్పేసి వాళ్ళని బలవంత పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని గిరిజన సమైక్య నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నత పోలీస్ అధికారులు వెంకటరమణ ఉరిశిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చదువు చెప్తానని చెప్పి నమ్మబలికితే కన్న తల్లిదండ్రులు నమ్మించి పంపితే ఆ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా గిరిజన సమైక్య నుంచి ప్రత్యేకమైన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ బాలి కుటుంబానికి